అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ. అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా, కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను, అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే, ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీక్రెట్ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బొంద. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను, నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. అమ్మో, ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారు. ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దాక్కుదా. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గారెలు వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు తోడానికి. ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు ఉతకడం ఏంటి కిట్టి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉండడం కిట్టి. ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు. అయ్యో, బట్టలు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు.